ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి. వర్ధిల్లాలి గుత్తులపుట్టు మండల సాధన కమిటీ. 14 పంచాయతీల ప్రజల ఆమోదంతోనే మండలం ఏర్పాటు చేయాలి. 14 పంచాయతీల ప్రజల ఆమోదంతోనే మండలం ఏర్పాటు చేయాలి. ప్రజల రాకపోకలు సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకునే మండలం ఏర్పాటు చేయాలి. ప్రజల ఆమోదంతోనే మండలం ఏర్పాటు చేయాలి. తక్షణమే గుత్తులపుట్టు మండలంని వర్ధిల్లాలి గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ఏర్పాటు చేయాలి. వెంటనే గుత్తులపుట్టు మండలంలో ఏర్పాటు చేయాలి. నూతన మండలం ఏర్పాటు చేయాలి. నూతన మండలం ఏర్పాటు చేయాలి. పోరాడి తీరుతాం. పోరాడి తీరుతాం. పోరాడతాం గుత్తులపుట్టు మండలం సాధించుకున్నంత వరకు. వర్ధిల్లాలి గుత్తులపుట్టు మండల సాధన కమిటీ. వర్ధిల్లాలి గుత్తులపుట్టు మండల సాధన కమిటీ. వర్ధిల్లాలి ఆదివాసుల కొంచెం బోర్డు పైకి లేపండి. డబ్బులు లేవు పెద్ద ఉంటుంది. జై ఆదివాసీ. జై ఆదివాసీ. వర్ధిల్లాలి గుత్తులపుట్టు మండల సాధన కమిటీ. వర్ధిల్లాలి గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ఏర్పాటు చేయాలి. నూతన మండలంగా గుత్తులపుట్టుని ఏర్పాటు చేయాలి. నూతన మండలంగా గుత్తులపుట్టుని ఏర్పాటు చేయాలి. నా పేరు మనుగురు బాబూజీ. మరి కుంతూర్ల పంచాయతీ కిండలం బొడపుట్టు. మరి ప్రస్తుతం పెదబెల్ మండలం. అయితే మరి గత కొద్ది రోజులుగా ఏదైతే నూతన మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం జీవోని ఇచ్చింది, అదేవిధంగా ప్రభుత్వం మరి కసరత్తు చేస్తూ ఉంది. మరి ఇదే తరుణంలో ఇప్పుడు మన ప్రధానంగా కుంతూర్ల పంచాయతీ మరి పూర్వం మన పెద్దలు ప్రకారంగా ఈరోజు పెదబెల్ మండలంలో కలపడం జరిగింది. ఇదే తరహా కుంతూర్లో కాకుండా ఇంకొక 14 పంచాయతీలు కూడా పెదబెల్ మండల పరిధిలో ఉన్నాయి. మాకు సుమారుగా పెదబెల్ మండలంకి వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 60-70 కిలోమీటర్లు నడుచుకుంటూ లేదా ఇతరత్ర వాహనాలతో ఏదో ఇబ్బంది పడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా పనులు జరగకపోవడం కానీ, అధికారులను కలవకపోవడం కానీ జరిగినట్లయితే మరి అంతే నిరాశతో ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి సుమారుగా రాత్రి 10 కూడా అయిపోతూ ఉన్నది. మరి ఇదే విధంగా ఈరోజు కొద్ది గొప్ప అల్లూరు సీతారామరాజు జిల్లా జరిగిన తర్వాత కొంత మరి రహదారులు పూర్తయినప్పటికీ మా కుంతుర్ల మారుమూల గ్రామంలో ఇప్పటికింకా పూర్తి స్థాయిలో రహదారులు లేవు. మరి అదేవిధంగా నూతన మండలాలు ఏర్పాటు చేసే మరి తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు మరి అలాగే మరి కోడపల్లి, కిమ్ముడిపల్లి, నెక్స్ట్ గూడ, మరి మఠం పంచాయతీ, డోకులూరు ఇలా కలుపుకొని సుమారుగా 14 పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి మరి వాళ్ళ సౌలభ్యాలకి మరి అదేవిధంగా ఒక మండలం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా గుత్తులపుట్టుని మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే తరుణంలో ఈరోజు కుంతూర్ల పంచాయతీలోని సుమారుగా ఒక 23 గ్రామాల ప్రజలు ఈరోజు మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మాకు గుత్తులపుట్టిన మండలం కావాలని చెప్పేసి. ఎందుకంటే మరి పెదపల్లికు ఈరోజు మాకు సుమారుగా ఒక 60 కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మరి మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా ఏ మండల ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామాల్లో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకాబట్టే మాకు దగ్గరలో ఉన్నటువంటి గుత్తులపుట్టిన మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తల సూర్యబాబు, కుంతూర్ల పంచాయతీ బర్రమామిడి. ఈరోజు గుత్తులపుట్టు నూతన మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కుంతూర్ల పంచాయతీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎందుకు గుత్తులపుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామని అంటే ఈరోజు 14 పంచాయతీలకి అనుకూలంగా ఈరోజు మండల కేంద్రంగా అన్ని రకాలుగా అన్ని పంచాయతీలకు అనుకూలంగా మండల కేంద్రం ఈరోజు గుత్తులపుట్టు ఉంది. అలాగే ఈరోజు గుత్తులపుట్టులో గురువారం సంత కూడా జరుగుతుంది. ఆ సంతకి అన్ని పంచాయతీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మాకు పూర్వంలో మా పెద్దలు, పూర్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఈరోజు
పెదబయలు మండలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పెదబయలు మండలంకి వెళ్ళాలంటే సుమారు 60-70 కిలోమీటర్లు పోవాలి. ఈరోజు రాకపోకలకి ఈరోజు బస్ సౌకర్యం లేదు. అలాగే ఈరోజు బస్ సౌకర్యం కావాలి అనుకుంటే సుమారు మా ఊరు నుంచి 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు అక్కడ ఏదైనా పని చూసుకొని రావాలంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ నూతన మండలంగా ఈరోజు గుత్తులపుట్టు మండలాన్ని కేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే ఈరోజు అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మండలం ఏర్పాటు చేస్తే అందరికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కుంతుర్ల పంచాయతీ నుంచి. పెదకూడపల్లి పంచాయతీ మా ప్రధాన డిమాండ్ ఏమంటే గుత్తులపుట్టు మండల కేంద్రంగా మాకు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. కాబట్టి ఇక్కడ 14 పంచాయతీ ప్రజలకు చాలా నడక రూపంలో అయితేనేమి బస్సు సౌకర్యం అయితేనేమి చాలా ఇబ్బందిగా గురవుతున్నాము. అలాగే ఆఫీసర్స్ కలవాలంటే పెద్దబెల్లి వెళ్ళాలంటే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్లు మనకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మేమందరూ కోరుకున్నది ఒకటే, ఈ 14 పంచాయతీలందరూ మాకు గుత్తులపుట్టునే మండలంగా కేంద్ర బిందుగా చేస్తే ప్రతి 14 పంచాయతీ ప్రజలకందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి గుత్తులపుట్టుని మండలం కేంద్ర బిందుగా మాకు ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం.